హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఇది గుజరాత్ వర్సెస్ పంజాబ్ కంటిన్యూస్ గా ఒక విన్నింగ్ స్ట్రీక్ ని మెయింటైన్ చేస్తూ వచ్చిన టైంలో ఓడిచేసింది ఫస్ట్ మ్యాచ్. తర్వాత సెకండ్ లాస్ అనమాట ఇది పంజాబ్ కి ఈ సీజన్ లో. మొత్తం మీద 6 మ్యాచ్లు గెలిచారు, ఒకటి పాయింట్ ఎక్స్ట్రా ఉంది, అది కూడా డ్రా అవ్వడం వల్ల. సో ఈ 2 మ్యాచ్లు ఓడిపోవడం వల్ల పంజాబ్ స్టిల్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. మిగతా టీమ్స్ కూడా టాప్ 4 లో ఉన్నవి. అన్ని ఓడిపోవడం వల్ల ప్లేస్ అనేది రిమైనింగ్ కాన్స్టాంట్ అనమాట. ప్లేసెస్ షఫుల్ అవ్వడం అయితే లేదు. అన్ని టీమ్స్ ఓడిపోయినాయి వరుసగా ఈ లాస్ట్ జరిగిన గేమ్స్ అన్నింటిలో కూడా కింది టీంలు గెలవడం స్టార్ట్ చేశాయి అనమాట. ఇక్కడ పంజాబ్ ఓడిపోవడానికి కారణం ఏంటి అంటే కొలాప్స్. 35 for 3 వికెట్స్. పవర్ ప్లేలోనే 3 వికెట్స్ కోల్పోవడం. ఓపెనర్స్ ఎక్కువసేపు స్టాండింగ్ ఇవ్వకపోవడం, ఆ పార్ట్నర్షిప్ బిల్డ్ చేయలేకపోవడం. పవర్ ప్లేలో మాత్రం తొక్కి పడేశారు. పవర్ ప్లే బౌలింగ్ ఇక్కడ ఎవరు మెచ్చుకోవాలంటే సిరాజ్ అండ్ రబాడా. వాళ్ళిద్దరు బౌలింగ్ మాత్రం అంటే బాల్స్ పడుతున్నాయి, ఇట్లా షార్ప్ గా ఇట్లా వెళ్తున్నాయి, ఏరోప్లేన్స్ లాగా దూసుకెళ్లిపోతున్నాయి, ఇట్లా జుబ్బు బాంబులేసి నడేస్తున్నారు, అంటే బాల్స్ టచ్ చేయలేకపోతున్నారు. అలా రబాడా అండ్ సిరాజ్ కలిసి కంట్రోల్ చేస్తారు. ఫస్ట్ ఓవర్ లోనే సిరాజ్ 2 వికెట్లు తీశాడు. ఆ తర్వాత కంటిన్యూస్ గా అలా 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 వాళ్ళ మొమెంటం అనేది షిఫ్ట్ అయిపోయింది గుజరాత్ సైడ్ కి. ఇక్కడ వీళ్ళు పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. మిడిల్ ఓవర్స్ లో కూడా చాలా చాలా కంట్రోల్ చేశారు. 10 ఓవర్స్ కి 5 వికెట్లు, 51 రన్స్. చాలా దారుణం. ఇక్కడ నుంచి మ్యాచ్ అనేది కొంచెం మొమెంటం అందుకోవడానికి కారణము షెడ్గే. పేరు కంప్లీట్ తెలియదు నాకు, సుయాన్ షెర్ సంథింగ్ ఏదో ఉంది. షెడ్గే 59 రన్స్ కొట్టాడు, మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అంత కష్టమైన స్థితిలో కూడా బ్యాటింగ్ ని ఎలాగోలా బౌలర్స్ వచ్చినట్టు అటు ఇటుగా కొంచెమైనా కొట్టుకుంటూ బాల్స్ ఎక్కువ, అంటే తక్కువ బాల్స్ కన్నా ఎక్కువ రన్స్ చేశాడు అనమాట. 59 రన్స్ అనేది ఎక్కువ బాల్ టు బాల్ కూడా ఆడలేదు. మంచి ఇన్నింగ్స్ ఆడాడు, నిజంగా మంచి నాకు ఆడని చెప్పాలి. అండ్ స్టోయినిస్, వీళ్ళిద్దరి మధ్య వచ్చిన ఆ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో ఆ పార్ట్నర్షిప్ పంజాబ్ ను 163 వరకు తీసుకెళ్ళిందని చెప్పాలి. లేకపోతే కనుక అది కూడా వచ్చేది కాదు. వీళ్ళ బ్యాటింగ్ మాత్రం నిజంగా కొలాప్స్ అయిపోయిందని చెప్పాలి. ఎక్కడ కూడా వీళ్ళని నిలదొక్కొని ఇవ్వలేదు జీటీ వాళ్ళు. అలా బౌలింగ్ లేనప్పుడు మెయిన్ గా కీ రోల్ వచ్చేసి మనకు ఇక్కడ వికెట్స్ కి మిడిల్ ఓవర్స్ లో మొత్తము జాసన్ హోల్డర్. వీళ్ళకి నిజంగా జీటీ వాళ్ళకి ప్లస్ అయింది ఏంటంటే, ఒక మెయిన్ ప్లస్ జాసన్ హోల్డర్ వచ్చిన తర్వాత నుంచి వీళ్ళు పుంజుకున్నారు. మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నారు, బౌలింగ్ లో కావచ్చు బ్యాటింగ్ లో కావచ్చు మంచి సపోర్ట్ దొరుకుతుంది. ఫినిషర్ గా రోల్ ప్లే చేస్తున్నాడు బ్యాటింగ్ లో, అలాగే బౌలర్ గా మంచి మంచి వికెట్స్ అందిస్తున్నాడు, స్లో బాల్స్ వేస్తున్నాడు, బ్యాటర్స్ ని ఇబ్బంది పెడుతున్నాడు. ఈ విధంగా జాసన్ హోల్డర్ అయితే సర్వైవ్ అవుతున్నాడు జీటీ టీమ్ లో. జీటీ టీం ని కూడా ఆదుకుంటున్నాడు అని చెప్పాలి. నిజంగా చెప్పాలంటే ఓపెనర్స్ వాళ్ళు తర్వాత అనమాట. ఇంకో విషయం ఇక్కడ సుందర్ ని మిస్టర్ బ్యాట్ అసలు చెప్పాలంటే సుందర్ ద బ్యాటర్ అన్నట్టు, అంతే సుందర్ ద బ్యాటర్ ఆల్రౌండర్ కదా. సో బౌలింగ్ అయితే జీటీ సుందర్ కి ఇవ్వట్లేదు, ఓన్లీ బ్యాటర్ గానే చూస్తున్నారు, బ్యాటింగ్ చేస్తున్నారు. సుందర్ 2 డౌన్ వస్తున్నాడు, మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడుతున్నాడు. ఈ మధ్య ఆడిన ఇన్నింగ్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ అటు ఇటుగా కూడా సుందర్ ని ఎప్పుడైతే 2 డౌన్స్ తీసుకొచ్చారో ప్రమోషన్ ఇచ్చి అక్కడి నుంచి మంచి నాక్స్ ఆడుతున్నాడు. నిన్న ఆడిన ఆ ఇన్నింగ్స్ లో కూడా 43 సంథింగ్ అన్న కొట్టాడు, ఈవెన్ 27 అట్లా బాల్స్ లో అనమాట. చాలా బాగా ఆడాడు. ఫినిషర్ రోల్ ప్లే చేశాడు, ఫినిషింగ్ ఇచ్చాడు అనమాట. మ్యాచ్ కి పర్ఫెక్ట్ ఫినిషింగ్ చేసి గెలిపించాడు అనమాట సుందర్. అది మంచి నాకు ఆడాడు అనిపించింది నాకైతే. సో మిగతా వాళ్ళు చూసుకున్నట్టయితే ఇక్కడ కొలాప్స్ అయింది పంజాబ్ దారుణంగా. మరి నెక్స్ట్ మ్యాచ్ నుంచి పుంజుకోవాలి ఈ పంజాబ్. ఇక్కడైతే శ్రేయాస్ ట్రై చేశాడు, తర్వాత ఎవరు కూడా నిలబడలేకపోయారు. వాళ్ళ బౌలింగ్ అటాక్ కి తట్టుకోవడం కొంచెం కష్టం అయిపోయింది కాబట్టి కొంచెం ఇబ్బంది పడ్డారు. తర్వాత సెకండ్ బ్యాటింగ్ దిగిన జీటీ అయితే 165 చాలా చాలా కామ్ అండ్ కూల్నెస్ తో ఈజీగా చేయగలిగారు. ఒక పర్టికులర్ ప్లానింగ్ తో వాళ్ళు వచ్చారనమాట. మనకు తెలుసు టాప్ త్రీ వెళ్ళిపోతే ఖచ్చితంగా స్టార్టింగ్ లోనే పవర్ ప్లేలో టాప్ 3 అవుట్ అయిపోతే చాలా చాలా ప్లస్ అయిపోతుంది పంజాబ్ కి. కానీ టాప్ 3 పవర్ ప్లేలో అవుట్ అవ్వలేదు. ఓన్లీ శుభ్మాన్ గిల్ ఎర్లీ అవుట్ అయిపోయాడు. తర్వాత సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ చేశాడు, వెల్ డిజర్వ్డ్ హాఫ్ సెంచరీ. మ్యాచ్ కి యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడు అనమాట. మ్యాచ్ ని పట్టుకున్నాడు అట్లే అవుట్ అవ్వకుండా. ఆ మిడిల్ ఓవర్స్ లో అయితే ప్లే చేశాడో ఆ ఆట కూడా నిజంగా మ్యాచ్ ని విన్నింగ్ వరకు తీసుకెళ్ళింది. సుందర్ కూడా తర్వాత వచ్చినప్పుడు బాగా ఆడడం జరిగింది అనమాట. జాస్పర్ లో కూడా ఎక్కువసేపు చిన్న క్యామియో ఆడడం జరిగింది. తర్వాత ఆడిన ప్లేయర్స్ కి పెద్దగా అవకాశాలు రాలేదు, కానీ మంచి ఫినిషింగ్ అందుకుంది. జీటీ మ్యాచ్ అయితే చాలా చాలా ఈజీగా పంజాబ్ మీద గెలవగలిగింది అనమాట. జీటీ చాలా బాగా పర్ఫామ్ చేస్తుందని చెప్పాలి. మేబీ టాప్ 4 లోకి వచ్చి కూర్చున్న ఆశ్చర్యం లేదు. మరి చూడాలి జీటీ ఏ విధంగా ఇట్లే పర్ఫామ్ చేసుకుంటూ పోతే పెద్ద టీమ్స్ అన్నింటినీ కూడా ఓడించుకుంటూ ఇట్లా పైకి వచ్చేస్తుంది. అసలు ఏం లేదు అనుకున్న జీటీ ఇవాళ ఇంత బాగా పర్ఫామ్ చేస్తూ కన్సిస్టెంట్ గా బ్యాటింగ్ లో కావచ్చు బౌలింగ్ లో కావచ్చు అసలు బీభత్సం సృష్టిస్తుంది. సడన్ గా పైకి వచ్చేసింది అనమాట. మరి చెప్పలేం, టాప్ 4 లో కూడా వచ్చే అవకాశం ఉంది. లెట్స్ చూద్దాం మరి ఏమవుతున్నది ఫ్యూచర్ లో. ఇంకా కొన్ని మ్యాచెస్ ఉన్నాయి, ఫర్దర్ గా అయిపోతే తెలుస్తుంది ఫైనల్ గా. ఇంకొంచెం టైట్ గా ఉంటది ఇప్పుడైతే మాత్రం. టాప్ 4 లో ఉన్న వాళ్ళందరికీ కొంచెం ఇప్పుడు వణుకు స్టార్ట్ అయిపోయి ఉంటది. ఎందుకంటే కింద ఉన్న టీమ్స్ అన్ని గెలుస్తాం మొదలు పెట్టాయి అనమాట. అక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం భయమేగా, అటు ఇటు అయినా కాబట్టి ఖచ్చితంగా కిందికి వచ్చి పడిపోతారు దెబ్బకి. సో జీటీ అయితే చాలా సునాయాసంగా మ్యాచ్ గెలిచింది. ఇక్కడ ప్లస్ పాజిటివ్ ఏంటంటే
జాసన్ హోల్డర్ 4 వికెట్లు తీశాడు జీటీకి. అలాగే రబాడా అండ్ సిరాజ్ ప్రతి మ్యాచ్ పవర్ ప్లేలో పవర్ఫుల్ గా పర్ఫామ్ చేస్తున్నారు బౌలింగ్ లో. వికెట్లు తీయడము, బాల్స్ డాట్ చేయడము, ఇది సిరాజ్ టాప్ డాట్ బాల్స్ ఇన్ దిస్ సీజన్ అనమాట. బెస్ట్ చూసుకోండి ఇంకా ఎంత పర్ఫామ్ చేస్తున్నాడు. రబాడా వికెట్ టేకింగ్ చేస్తున్నాడు. ఈ విధంగా కంట్రోల్ చేయగలుగుతున్నారు పవర్ ప్లేలో. తర్వాత మిడిల్ ఓవర్స్ లో జాసన్ హోల్డర్ డెత్ ఓవర్స్ వరకు ఉంటున్నాడు. తన ఓవర్స్ ఎప్పుడు ఎట్లా కావాలో అట్లా యూస్ చేసుకుంటారో, తను కూడా ఎప్పుడు ఎట్లా కావాలో అలా వాళ్ళకి వికెట్స్ ఇవ్వడము, బాల్స్ అట్లా డాట్స్ చేయడం ఇలా చేస్తున్నాడు అనమాట. సో ఇది కరెక్ట్ గా యూజ్ చేసి ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు జీటీ వాళ్ళు. అలాగే మన వాషింగ్టన్ సుందర్ ఫామ్ లోకి రావడం, యాజ్ ఎ బ్యాటర్ గా మంచి మంచి నాక్స్ ఆడుతున్నాడు, మంచి క్యామియోస్ ఇస్తున్నాడు, ఫినిషర్ గా రోల్ ప్లే చేస్తున్నాడు, మ్యాచెస్ విన్నర్ ఇలా ఆడడం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ జీటీకి పాజిటివ్స్ అనమాట, కలిసి వచ్చే ఒక పాయింట్స్ అని చెప్పాలి. వాళ్ళు ఇలానే ప్రతి ఒక్కరు ఈ విధంగానే ఆడుకుంటూ పోతే జీటీకి మంచి ఛాన్సెస్ అయితే ఉన్నాయని నాకైతే అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారని కింద కామెంట్ చెప్పేసి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ వేసి పక్కన గంట గట్టి కూడా పెట్టేసుకోండి. ఫర్దర్గా నా వీడియోస్ మిస్ అవ్వకుండా మీ దగ్గర వచ్చేస్తాయి.